హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కిప్ డిజైన్స్. సో ఇవాళ మన వీడియోలో నేనేం చెప్పబోతున్నాను, ఇవాళ ఏ కొత్త డ్రెస్ చూపెట్టబోతున్నాను అని తెలుసుకోబోయే ముందు మా ఛానల్ ని ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకు అంటే మీరు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చి తర్వాత ఎక్కువ వ్యూస్ పెరిగితే మీకు ఇంకా ఎటువంటి టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందనే కామెంట్ చేస్తే మేము దానికి తగినట్టుగా మేము వీడియోస్ చేస్తాం. సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నేను వీడియోలో మేము స్టిచ్ చేసిన ఓన్లీ స్టిచ్చింగ్ అనమాట, ఎందుకంటే ఫ్యాబ్రిక్ వాళ్ళు తెచ్చుకున్నారు. మేము స్టిచ్చింగ్ చేసిన ఒక హాఫ్ శారీ, 2 హాఫ్ శారీస్, ఒకటి కాదు 2 హాఫ్ శారీస్ నేను ఇవాళ చూపెట్టబోతున్నాను. ఓనీస్ కూడా వాళ్ళు సపరేట్ గా తెచ్చుకున్నారు. జస్ట్ మనం ఓన్లీ స్టిచ్చింగ్ చేసాము. ఎలా స్టిచ్చింగ్ చేసాం, ఏ మోడల్లో స్టిచ్చింగ్ చేసాం, ఎలా బాగుంటది అనేది నేను ఇవాళ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో ఎవరిదో కాదు, లాస్ట్ నేను వీడియో పెట్టాను కదా వెడ్డింగ్ ఆర్డర్ అని, ఇవి వాళ్ళ సిస్టర్స్ వే, ఆ పెళ్లి కూతురు చెల్లెలువే ఈ హాఫ్ శారీస్. సో నేను చూపిస్తాను హాఫ్ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ఇది ఒక హాఫ్ శారీ అనమాట. దీనికి ఎలా అంటే హ్యాండ్స్ వచ్చేసరికి ఫస్ట్ లోపల ఒక షార్ట్ హ్యాండ్ అనేది పెట్టి దాని తర్వాత బెల్ హ్యాండ్ పెట్టాం. అండ్ తర్వాత ఫ్రంట్ నార్మల్ ప్రిన్స్ కట్ పెట్టి యూనెక్ పెట్టాం. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని కర్వ్స్ పెట్టి కిందకి పెట్టి బ్యాక్ హుక్స్ వచ్చింది అనమాట. చూడొచ్చు మోడల్. ఈ పైన కొంచెం కర్వ్స్ వచ్చేసి కింద నార్మల్ గా బ్యాక్ హుక్స్ వచ్చింది. సో ఇది ఆ బ్లౌజ్ కి మేము కుట్టిన మోడల్. అండ్ స్కర్ట్ నార్మల్ గానే కామనే కదా, స్కర్ట్ అందరికి తెలిసిందే. ఇదిగోండి స్కర్ట్, ఇవి హ్యాంగింగ్స్, ఇది స్కర్ట్. అండ్ ఇది బాటమ్ కూడా కట్ వర్క్ ఇవ్వడం వల్ల ఇంకా దీని మీద లేస్ లాంటిది మేమేమి వేయలేదు. సో ఇదన్నమాట స్కర్ట్. స్కర్ట్ చూసారు కదా, ఇది నార్మల్ గా కుర్చీలు పెట్టేసి కుట్టేసాం. అండ్ దీనికి వాళ్ళ కాంబినేషన్ ఏం తీసుకున్నారంటే డార్క్ వైన్ కలర్ తీసుకున్నారు కాంబినేషన్. వాణి చూపిస్తాను నేను ఇప్పుడు. ఈ వైన్ కలర్ అనమాట వాణి వచ్చింది. ఇది వచ్చింది వాణి, వైన్ కలర్ వచ్చింది. ఇది 4 పక్కల కట్ వర్క్ లా వచ్చింది వాణి. ఈ వాణి వాళ్ళు తీసుకున్నారు అనమాట ఈ డ్రెస్ కాంబినేషన్. సో ఇది ఒక హాఫ్ శారీ అనమాట. ఇంకో హాఫ్ శారీ ఉంది, అది కూడా నేను చూపిస్తాను. ఒక హాఫ్ శారీ బ్లౌజ్ వచ్చేసరికి చూడండి, ఇది బ్యాక్ నెక్ చూసారు కదా ఎలా వచ్చిందో బ్యాక్ నెక్. అండ్ తర్వాత ఇది హ్యాండ్స్ అనమాట, బుట్ట హ్యాండ్స్ పెట్టి ప్లెయిన్ గా పెట్టేసి కుట్టేసాం ఇక్కడ. సో కింద హ్యాంగింగ్స్ వేసాం, బ్యాక్ అండ్ ఫ్రంట్ కింద హ్యాంగింగ్స్ అనేవి వచ్చాయి. అండ్ ఇంకా చేతులకి వేయాలి హ్యాంగింగ్స్. అండ్ తర్వాత దీని కాంబినేషన్ వాణి వచ్చేసి వాళ్ళు రెడ్ తీసుకున్నారు. ఆల్రెడీ నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను, ఈ హాఫ్ శారీ కట్టుకుంటే ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ వాళ్ళే తెచ్చుకున్నారు. సో ఇప్పుడు ఇది ఏంటొచ్చేసరికి అంటే ఇది బాటమ్ వచ్చేసరికి ఇక్కడ లేస్ వేయించుకున్నాము, లేస్ వేయించాము. అలా ఇంకో స్టెప్ కూడా వేయిస్తామని చెప్పి, అంటే ఇంకో పైన ఇంకో బార్డర్ కూడా వేయిస్తాను, ఎందుకంటే ఓన్లీ సింగిల్ గా కాకుండా పైన వేయిస్తే ఇంకా బాగుంటది. సో ఇదనమాట హాఫ్ శారీ. దానికి కాంబినేషన్ రెడ్ వచ్చింది అనమాట. ఇది కాంబినేషన్, దానికి రెడ్ వాణి కాంబినేషన్ వచ్చింది. ఇది కూడా సేమ్ కట్ వర్క్ వచ్చింది 4 సైడ్స్. సో ఈ 2 హాఫ్ శారీస్ ఫ్యాబ్రిక్ వాళ్ళు తెచ్చుకుంటే మేము స్టిచ్చింగ్ చేసుకున్నాం. ఇదే ఫస్ట్ టైం ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళు బయట తెచ్చుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నారు. మన దగ్గర కూడా ఫ్యాబ్రిక్ ఉంది, ఎవరికైనా కావాలంటే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. మా దగ్గర తీసుకుంటేనే కాదు, బయట తీసుకున్న వాళ్ళకి కూడా మేము స్టిచ్చింగ్ చేసి ఇస్తాం ఫ్యాబ్రిక్ అనేది. సో నేను ఈ ఫ్యాబ్రిక్ ని ఈ మోడల్స్ లో స్టిచ్చింగ్ చేయించాను. సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా మంచి మోడల్ స్టిచ్చింగ్ చేయించుకుందాము అనుకుంటే డెఫినెట్ గా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రతి వీడియో ఒక డిస్క్రిప్షన్ లోనే ఇస్తున్నాం. అండ్ మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి మీరు మెసేజ్ చేసిన చాలు, డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూపిస్తుంది. అండ్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఫోన్ నంబర్ కూడా మేము మెన్షన్ చేస్తున్నాం. కాబట్టి డెఫినెట్ గా వీడియో నచ్చితే ఎవరైనా సరే లైక్ చేయండి. ఎవరికైనా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. డ్రెస్సెస్ విషయంలో కానీ హాఫ్ శారీస్ విషయంలో కానీ ఏదైనా షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో ఇది ఇవాళ వీడియో అనమాట. సో రేపు మరి సరికొత్త వీడియోతో మళ్ళా మేము ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ.